నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. అంతర్జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ, అదే మోదీ నెతన్యాహు బ్రోమెన్స్. దాదాపు 9 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ గడ్డపై అడుగుపెట్టారు. టెల్ అవీవ్ విమానాశ్రయంలో ప్రధానికి లభించిన స్వాగతం చూస్తుంటే ఒకటి అర్థమవుతోంది. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈస్ ఏ ఫ్రెండ్ ఇన్ డెడ్ ప్రోటోకాల్ను పక్కన పెట్టి మరి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్వయంగా విమానాశ్రయానికి వచ్చి మోదీని ఆహ్వానించడం ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచింది. అయితే ఈ పర్యటన చూసి పొరుగు దేశం పాకిస్తాన్కు మాత్రం నిద్రలేని రాత్రులు మొదలయ్యాయి. అటు ఇజ్రాయెల్తో దోస్తీ, ఇటు నెతన్యాహు ప్రతిపాదించిన కూటమి షడ్భుజి. ఈ సమీకరణాలు ఆసియా రాజకీయాలను ఎలా మార్చబోతున్నాయి? పాక్ సైన్యాధిపతి అసిమ్ మునీర్ ఎందుకు భయపడుతున్నారు? భారత్ ఇజ్రాయెల్ బంధం నిన్న ఒక ఆశ, నేడు ఒక విశ్వాసం, రేపు ఒక అద్భుతం. అతిథి దేవోభవ అనే సంప్రదాయం మనది అయితే, ఆ వచ్చిన అతిథి కోసం నిబంధనల్నే మార్చుకోవటం ఇజ్రాయెల్ ప్రత్యేకత. సరిగ్గా 9 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ గడ్డపై అడుగుపెట్టారు. టెల్ అవీవ్ విమానాశ్రయం సాక్షిగా ప్రపంచ దౌత్య చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. ఒకవైపు స్నేహహస్తం, మరోవైపు శత్రువుల గుండెల్లో వణుకు మొదలైంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రయాణించిన ప్రత్యేక విమానం ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్లో ల్యాండ్ అవగానే ఆ దేశం పులకించిపోయింది. అన్నీ ఉన్న విస్తరి వంగి ఉంటుంది, కానీ ఆత్మీయత ఉన్న చోటే బంధం బలపడుతుంది అన్నట్లుగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తన ఆత్మీయతను చాటుకున్నారు. సాధారణంగా ప్రధానుల పర్యటనలో ప్రోటోకాల్ అనేది ఒక చట్టంలా ఉంటుంది, కానీ మోదీ కోసం నెతన్యాహు ఆ ప్రోటోకాల్ను పక్కన పెట్టారు. తన సతీమణి సారాతో కలిసి స్వయంగా విమానాశ్రయానికి చేరుకుని మోదీకి ఘన స్వాగతం పలికారు. ఇక్కడ భారత్ ఇజ్రాయెల్ ప్రధానులు కౌగిలించుకుంటే అక్కడ పాకిస్తాన్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఉగ్రవాదంపై ఇరు దేశాల ఉమ్మడి పోరు, అధునాతన యుద్ధ తంత్రాల మార్పిడి వంటి అంశాలు పాక్ నిద్రను తట్టిలేపుతున్నాయి. నిప్పులేనిదే పొగరాదు అన్నట్లుగా భారత్ తన రక్షణ వ్యవస్థను ఇజ్రాయెల్ సహకారంతో పటిష్టం చేసుకుంటుందన్న భయం ఇస్లామాబాద్ను వెంటాడుతోంది. గట్టి స్నేహాన్ని ఏ శక్తి విడదీయలేదు అన్నట్లుగా ఉంది భారత్ ఇజ్రాయెల్ మైత్రి. ప్రపంచ రాజకీయ పటంలో ఇప్పుడు ఒక సరికొత్త చరిత్ర లిఖించబడబోతోంది. ఒకప్పుడు తెర వెనుక ఉన్న స్నేహం ఇప్పుడు తెరపైకి వచ్చి ప్రపంచ దేశాలకు సవాల్ విసురుతోంది. ముఖ్యంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రతిపాదించిన హెక్సాగన్ ఆఫ్ అలియన్స్ ఇప్పుడు గ్లోబల్ పాలిటిక్స్లో హాట్ టాపిక్. కేవలం రక్షణ రంగమే కాదు, ఏఐ నుంచి అంతరిక్షం వరకు ఈ రెండు దేశాలు వేయబోతున్న అడుగులు ఎలా ఉండబోతున్నాయి? నెతన్యాహు మనసులో ఉన్న ఆ 6 కోణాల వ్యూహం ఏంటి? ముళ్ల కంచెల మధ్య ఉన్న పూల తోటను పెంచటం ఇజ్రాయెల్కు వెన్నతో పెట్టిన విద్య. అటువంటి ఇజ్రాయెల్ ఇప్పుడు భారత్తో కలిసి సరికొత్త ప్రయాణానికి సిద్ధమైంది. మొక్కై వంగనిది మానై వంగుతుందా అన్న చందాన ప్రాథమిక స్థాయి నుంచే సాంకేతికతను జోడించి రక్షణ రంగంలో అజేయమైన శక్తిగా ఎదిగేందుకు ఈ రెండు దేశాలు ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా రాబోయే పర్యటనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిఫెన్స్, హైటెక్ వ్యూహాలు ప్రధాన అజెండాగా మారాయి. ఇరు దేశాల మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో భారీ ఒప్పందాలు జరగనున్నాయి. డేటా షేరింగ్, సైబర్ సెక్యూరిటీలో ఇజ్రాయెల్ నైపుణ్యాన్ని భారత్ వినియోగించుకోనుంది. వ్యవసాయంలో ఏఐ, నీరు పల్లమెరుగు నిజం దేవుడెరుగు అన్నట్లుగా చుక్క నీటిని కూడా వృధా చేయకుండా పంటలు పండించే ఇజ్రాయెల్ టెక్నాలజీ ఇప్పుడు భారత రైతుల చెంతకు రానుంది. ఇరు దేశాల యువత కలిసి కొత్త ఆవిష్కరణలు చేసేలా జాయింట్ ఇన్నోవేషన్ ఫండ్ ఏర్పాటు. ఆపదలో ఆదుకునేవాడే అసలైన స్నేహితుడు అన్న సామెత భారత్ ఇజ్రాయెల్ విషయంలో అక్షర సత్యం. ఇజ్రాయెల్ ఆయుధాలను కేవలం కొనడమే కాదు, భారత్లోనే తయారు చేసేలా ఒప్పందాలు. డ్రోన్ టెక్నాలజీ, సరిహద్దుల్లో నిఘా పెంచేందుకు అత్యాధునిక హారన్ డ్రోన్ల తయారీ, మిస్సైల్ సిస్టమ్స్, బరాక్ 8 వంటి క్షిపణుల తర్వాతి తరం అభివృద్ధిపై దృష్టి. ఇటీవల ఇజ్రాయెల్ పార్లమెంట్లో నెతన్యాహు చేసిన ప్రసంగం ప్రపంచ దేశాలను ఆలోచనలో పడేసింది. ఆయన ఈ మైత్రిని
హెక్సాగన్ ఆఫ్ అలియన్స్గా అభివర్ణించారు. ఇది కేవలం 2 దేశాల మధ్యే కాదు, ఒక ప్రాంతీయ కూటమిగా ఎదగాలి. భారత్, అరబ్ దేశాలు, ఆఫ్రికన్ దేశాలు, మెడిటేరియన్ దేశాలు మరియు ఆసియాలోని కీలక దేశాలు ఈ కూటమిలో భాగంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. చైనా బెల్ట్ అండ్ రోడ్కు పోటీగా మధ్య ప్రాచ్యాన్ని అనుసంధానిస్తూ ఆర్థిక కారిడార్ను బలోపేతం చేయడం. అయితే ఈ కూటమి గురించి నెతన్యాహు ఇప్పుడే అన్ని విషయాలను బయటపెట్టడం లేదు. సమయం రానిదే ఏదీ సిద్ధించదు అన్నట్లుగా సరైన సమయంలో పూర్తి వివరాలు వెల్లడిస్తానని ఆయన పేర్కొన్నారు. మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో శాంతిని నెలకొల్పాలన్నా, ఉగ్రవాదాన్ని తుదముట్టించాలన్నా భారత్ వంటి దేశం తోడుండాలని ఆయన బలంగా నమ్ముతున్నారు. ఒకప్పుడు అరబ్ దేశాలు, ఇజ్రాయెల్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. అబ్రహాం ఒప్పందాలు, ఈ ఒప్పందాల తర్వాత అరబ్ దేశాలతో ఇజ్రాయెల్ సంబంధాలు మెరుగుపడ్డాయి. భారత్ పాత్ర, అరబ్ దేశాలు మరియు ఇజ్రాయెల్ ఈ రెండిటితోనూ మంచి సంబంధాలున్న ఏకైక దేశం భారత్. అందుకే ఈ హెక్సాగన్కు భారత్ వెన్నుముక వంటిది. అగ్రరాజ్యాల చదరంగంలో మధ్యప్రాచ్యం ఇప్పుడు ఒక కీలక మలుపులో ఉంది. ఒకప్పుడు ఈ ప్రాంతంలో ఆధిపత్యం చెలాయించిన శక్తులకు చెక్ పెట్టేందుకు సరికొత్త వ్యూహం సిద్ధమైంది. అదే హెక్సాగన్ ఆఫ్ అలయన్స్. ఇరాన్ వ్యూహాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వేసిన ఈ ఎత్తుగడ ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యంగా ఇందులో భారత్ను భాగస్వామిని చేయడంపై దాయేదీ దేశం పాకిస్తాన్ గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. మధ్యప్రాచ్యంలో ఇరాన్ ప్రభావం రోజురోజుకు పెరుగుతోంది. ఇటు షియా గ్రూపులు, అటు సున్నీ తీవ్రవాద గ్రూపుల అండతో ఆ ప్రాంతంలో అస్థిరత నెలకొంటోందని ఇజ్రాయెల్ బలంగా నమ్ముతోంది. ఈ విషవలయాలన్నీ ఛేదించేందుకు నెతన్యాహు హెక్సాగన్ ఆఫ్ అలయన్స్ అనే సరికొత్త కూటమిని తెరపైకి తెచ్చారు. ఇరాన్ నేతృత్వంలోని తీవ్రవాద శక్తుల ప్రభావాన్ని తగ్గించడం, ప్రాంతీయ భద్రతను పటిష్టం చేయడం, ఆర్థిక, రక్షణ రంగాల్లో సభ్యదేశాల మధ్య సమన్వయం ఈ కూటమిలో భారత్ను చేర్చుకోవాలని నెతన్యాహు ప్రతిపాదించడం అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. భారత్ యొక్క పెరుగుతున్న ఆర్థిక శక్తి, రక్షణ సామర్థ్యం ఈ కూటమికి వెన్నుముగ్గా మారతాయని ఇజ్రాయెల్ భావిస్తోంది. అయితే కుక్క కాటుకు చెప్పుదెబ్బ అన్నట్టుగా భారత్ పెరుగుతున్న ప్రాధాన్యతను తట్టుకోలేక పాకిస్తాన్ విషం చిమ్ముతోంది. భారత్ ఈ కూటమిలో చేరడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ పాకిస్తాన్ సెనేట్ ఏకగ్రీవంగా ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఈ కూటమి వల్ల ప్రాంతీయ శక్తికి విఘాతం కలుగుతుందని, ఇది దక్షిణాసియాలో అస్థిరతకు దారితీస్తుందని పాక్ ఆరోపిస్తోంది. ఆడలేక మధ్యల ఓడు అన్నట్టు పాకిస్తాన్ ఆరోపణలో పసలేదని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తీవ్రవాదాన్ని పెంచి పోషించే దేశంగా ముద్రపడ్డ పాకిస్తాన్ తీవ్రవాద వ్యతిరేక కూటమిని విమర్శించటం హాస్యాస్పదమని నెతన్యాహు వర్గం ధీటుగా సమాధానమిస్తోంది. భారత్ ఎప్పుడూ శాంతి వైపే ఉంటుందని, కానీ తీవ్రవాదంపై పోరులో రాజీ పడదని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. భారత్ ఇజ్రాయెల్ సంబంధాలు ఈరోజు నిన్నటివి కావు. కానీ గత దశాబ్ద కాలంలో ఈ బంధం పాలు నీళ్లలా కలిసిపోయింది. రక్షణ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం నుంచి వ్యవసాయం వరకు ఇరు దేశాలు పరస్పరం సహకరించుకుంటున్నాయి. అయితే ఈ స్నేహం పాకిస్తాన్ సైన్యాధిపతి అసిం మునీర్కు అస్సలు నచ్చడం లేదు. మునీర్ భావన ప్రకారం భారత్ ఇజ్రాయెల్ మైత్రి కేవలం 2 దేశాల ద్వైపాక్షిక సంబంధం కాదు, ఇది మొత్తం ఇస్లామిక్ దేశాల ఉనిక్కే ముప్పు. అమ్మ పెట్టదు అడుక్కు తిన్నివ్వదు అన్న చందంగా పాక్ అటు ఇస్లామిక్ దేశాలను తన వైపు తిప్పుకోలేక, ఇటు భారత స్నేహ సంబంధాలను అడ్డుకోలేక సతమతమవుతోంది. భారత్ క్షిపణి వ్యవస్థలు, నిఘా పరికరాలు ఇజ్రాయెల్ నుంచి పొందుతుంటే అది నేరుగా పాక్ రక్షణ కవచాన్ని ఛేదిస్తుందని మునీర్ ఆందోళన చెందుతున్నారు. నిన్నటి వరకు పాకిస్తాన్ నమ్ముకున్న ఏకైక అండ సౌదీ అరేబియా. కానీ ఇప్పుడు సీన్ మారింది. నమ్మిన బంటు నట్టేట ముంచినట్టు కాకపోయినా సౌదీ తన సొంత ప్రయోజనాల కోసం భారత్ ఇజ్రాయెల్ వైపు మొగ్గు చూపుతోంది. ఒకప్పుడు ఇజ్రాయెల్ను శత్రువుగా చూసిన అరబ్ దేశాలు ఇప్పుడు వాణిజ్య సంబంధాల కోసం చేతులు కలుపుతున్నాయి. సౌదీ అరేబియా లాంటి అగ్రశ్రేణి ఇస్లామిక్ దేశం కూడా
ఇజ్రాయెల్తో సంబంధాలను పునరుద్ధరించుకోవాలని చూస్తుంటే అసీం మునీర్ టీం ఒక్కసారిగా షాక్కు గురైంది. గోడకు కొట్టిన సున్నంలా పాక్ మాటలకు విలువ తగ్గిపోతోంది. ముస్లిం దేశాల నాయకుడిగా చలామణి అవ్వాలనుకున్న పాకిస్తాన్ ఇప్పుడు తన సొంత మిత్ర దేశాల నుంచే దూరం అవుతామన్న ఆందోళనలో ఉంది. భారత్ తన దౌత్య నీతితో ప్రపంచ దేశాలను తన వైపు తిప్పుకుంటే పాక్ మాత్రం ఉగ్రవాద ముద్రతో ఆర్థిక లోటుతో కొట్టుమిట్టాడుతోంది. అసీం మునీర్ ఎంతగా గొంతు చించుకున్నా మారుతున్న గ్లోబల్ పాలిటిక్స్లో ఇజ్రాయెల్, భారత్, సౌదీల మధ్య ఏర్పడుతున్న కొత్త బంధాన్ని ఆపడం అసాధ్యం. భారత్ ఇజ్రాయెల్ స్నేహం పాకిస్తాన్ సైన్యాధిపతికి నిద్ర లేకుండా చేస్తోంది. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు భారత్ తన రక్షణ కోసం చేస్తున్న ఒప్పందాలను చూసి పాక్ భయపడుతోంది. ఒకప్పుడు ఇజ్రాయెల్తో సంబంధాల కోసం వెనకాడిన రోజులు పోయి ఇప్పుడు ప్రపంచాన్ని శాసించే కూటమిలో భారత్ కీలక పాత్ర పోషిస్తోంది. నెతన్యాహు హెక్సాగన్ ప్లాన్ గనుక వర్కౌట్ అయితే అటు చైనాకు ఇటు పాకిస్తాన్కు ఇది పెద్ద ఎదురుదెబ్బే. యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్ అనే సూత్రంతో భారత్ ముందుకు సాగుతోంది. మరి ఈ కూటమి భవిష్యత్తులో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.